విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన సర్దార్ పాపారాయుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త మలుపు అని చెప్పుకోవాలి. 1980 సంవత్సరం అక్టోబర్ 30 తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా అనేక సంచలనానికి తొలిపునాదిగా నిలిచింది. 1977 సంవత్సరం దానవీర సూరకర్ణ రిలీజ్ అయిన తర్వాత ఆ ఒక్క సినిమా ఎన్టీ రామారావు ప్రతిభకి తార్కాణంగా నిలిచింది. తర్వాత కమర్షియల్ సినిమాలే, యమగోళ తీసుకున్న, లారీ డ్రైవరు, వేటగాడు, ఇవన్నీ కూడా కమర్షియల్ హంగులతో వచ్చాయి. కానీ ఆయనలోని గొప్ప నటుడిని ఆవిష్కరించలేకపోయాయి. చాలామంది అభిమానులకి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఎన్టీ రామారావులో మహానటుడిని ఎప్పుడు మనం చూస్తాం, ఎప్పుడు మనం ఆ విధంగా స్క్రీన్ మీద ఆయన వెలుగులు విరజిమ్ముతారని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఈ సర్దార్ పాపారాయుడు సినిమా రిలీజ్ అయింది. సర్దార్ పాపారాయుడు సినిమాకి అసలు ప్రయాణం ఏంటి, దాసనారాయణరావు ఈ సినిమాకి ఆ కథని ఎందుకు ఎంచుకున్నారంటే, రెండో ప్రపంచ యుద్ధకాలం కనుక చూసుకుంటే జపాన్, జర్మనీ ఈ రెండు కూడా అగ్రదేశాల చేతుల్లో ఓడిపోయాయి. అందులో చాలామంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు, వాళ్ళని జైల్లో పెట్టారు. దాదాపు ఒక 30 సంవత్సరాల తర్వాత వాళ్ళని రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మారిన పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయారు. ఈ వార్త అనేక పేపర్లో కూడా వచ్చింది, హాలీవుడ్లో కూడా సినిమాలు వచ్చాయి. దీని ఇన్స్పిరేషన్గా తీసుకొని హిందీలో క్రాంతి అనేటువంటి సినిమా వచ్చింది, దిలీప్ కుమార్ ఇందులో నటించారు. దీని ప్రేరణగా తీసుకొని ఈ సినిమాకి కథను మలుచుకోవడం జరిగింది. అలాగే మీరు కనుక చూసుకుంటే సర్వాయి పాపన్న అని చెప్పేసి తెలంగాణ పోరాట యోధుడు, ఈయన కూడా కొంత ఇన్స్పిరేషన్గా ఈ సినిమాకి తీసుకున్నారు. దీనికి మొత్తం కథంతా కూడా చేసింది దాసనారాయణరావు. అలాగే పాలగుమ్మి పద్మరాజు, ఆయన కూడా ఈ కథా చర్చలో పాల్గొని దీనికి సంపూర్ణ స్వరూపాన్ని తీసుకొచ్చారు. అయితే అసలు ఈ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది, ఇది కూడా విచిత్రమైన నేపథ్యమే. క్రాంతి కుమార్ దీనికి ప్రొడ్యూసరు. క్రాంతి కుమార్ అంత ముందుకు లో బడ్జెట్ సినిమా తీసేవాళ్ళు, ప్రాణం ఖరీదు, అలాగే కల్పన, ఆమె కథ, అలాగే శారద, ఇలాంటి సినిమాలన్నీ కూడా అన్ని లో బడ్జెట్తో తీశారు. కాకపోతే పార్ట్నర్షిప్స్తో కలిసి సినిమా తీయడం జరిగింది అన్నపూర్ణ ఫిల్మ్స్ బ్యానర్ మీద. అయితే ఈ సినిమా తీస్తున్నటువంటి కాలంలో క్రాంతి కుమార్ బాగా లా చదువుకున్నారు, మంచి స్పృహదృపి, తెలివితేటలు గల వ్యక్తి, అలాగే ఆవేశం కూడా ఇంకెక్కువ. ఒకనొక టైంలో మిత్రులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక సవాల్ ఇస్తారు, నువ్వు మామూలుగా అందరితో సినిమా తీస్తున్నావు, ఇది గొప్ప కాదు, మహానటుడు ఎన్టీ రామారావుతో నువ్వు సినిమా తీసి చూపించని చెప్పి ఛాలెంజ్ ఇస్తారు. నిజంగానే ఆ ఛాలెంజ్ని స్వీకరించారు. ఒక రోజు మార్నింగే 4 గంటలకల్లా ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళిపోయి నేను మీతో సినిమా తీయాలని చెప్పి చెప్పడంతో ఎన్టీ రామారావుకి ఇది గురించి తెలుసు, క్రాంతి కుమార్ ఆలోచనలు, ఆయన తీసినటువంటి సినిమాలు విజయవంతం అవటం అన్నీ కూడా ఆయనకు ఐడియా ఉన్నాయి. వెంటనే ఒక తెల్ల కాగితం మీద డేట్స్ రాసి ఇచ్చేసారు, ఈ టైమింగ్స్లో నేను ఉంటాను, మీరు తీసుకోండి బ్రదర్ అని. ఎన్టీ రామారావు కనుక డేట్స్ ఇస్తే అప్పట్లో ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు, మన జేబులో 100 రూపాయలు ఉంటే చాలు ఆ సినిమా తీసేయచ్చు అనమాట. అలాగే ఎన్టీ రామారావు ఎప్పుడైతే డేట్స్ ఇచ్చారని చెప్పి తెలియడంతో సినీ పరిశ్రమ అంతా కూడా అవాక్కైపోయింది. ఎందుకంటే క్రాంతి కుమార్ వెళ్ళి అడగంగానే ఆయన డేట్స్ ఇవ్వరు, కానీ ఆ రోజు ఇచ్చారు, ఆయన అదృష్టం అనమాట. అయితే అప్పుడు ఆయన హ్యాండిల్ చేసేటువంటి దర్శకులు 3 ఉన్నారు. ఒకళ్ళేమో కె రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, ఎస్డి రావు. ఎస్డి రావు ఎక్కువగా రిమేక్ చిత్రాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. పక్కన పెడితే దాసరి, కె రాఘవేంద్రరావు ఉన్నారు. కె రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి అడిగారు. అప్పటికి ఆయన వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి డైరెక్ట్ చేయలేపారు. దాసరి నారాయణరావు ఈ బాధ్యతను స్వీకరించి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఎలాగైనా సరే ఎన్టీ రామారావుని మహానటుడిని బయటకు తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ సినిమా కథ కనుక చూసుకుంటే 105 సీన్లు, దీన్ని 28 రోజుల్లో తీసేశారు. అప్పుడు అయినటువంటి బడ్జెట్ ఏంటంటే 30 లక్షలు. అది ఎన్టీ రామారావు తన రెమ్యునరేషన్ కింద 15 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే ఎన్టీ రామారావు ఈ సినిమా కథలో ఒక విప్లవ యోధుడు, తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చి 30 సంవత్సరాల తర్వాత ఒక ముసలితనంలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ సమాజంలో చాలామంది చేస్తున్నటువంటి దుశ్చర్యలు, స్వాతంత్ర ఫలాల్ని ప్రజలకు అందజేయకుండా చేస్తున్నటువంటి సంఘ విద్రోహ శక్తుల నుంచి ఈ దేశాన్ని ఎలా కాపాడారు అన్నటువంటి ఇతివృత్తంలో ఈయన మొట్టమొదటి అనుకున్నది ఏంటంటే తండ్రి పాత్ర తనే చేయాలి, కాకపోతే కొడుకు పాత్రని ఎవరికైనా చేయిద్దామని చెప్పి అనుకున్నారు. అదే విషయాన్ని దాసనారాయణరావు కూడా చెప్పారు. కానీ దాసనారాయణరావు ఏమన్నారంటే, మీరు కనుక ఈ పాత్ర కూడా మీరే చేయాలి, ఎందుకంటే కొడుకు పాత్ర కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారు. వృద్ధ పాత్రలు వేయటం ఆయనకేమి కొత్త కాదు. భీష్మలో ఓల్డ్ క్యారెక్టర్ వేశారు. ఆ తర్వాత చూసుకుంటే బడిపంతులు, అందులో ఓల్డ్ క్యారెక్టర్ వేశారు. తర్వాత సంసారం అంటే సినిమాలో కూడా ఆయన వేశారు. ధనమా దైవమా అనే సినిమాలో కూడా ఓల్డ్ క్యారెక్టర్ వేశారు.
కానీ ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఓల్డ్ క్యారెక్టర్ ఎన్టీ రామారావు వేస్తూ కొడుకు యంగ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్ను కూడా ఎన్టీ రామారావు చేత వేయించడం ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత. తర్వాత ఇదే ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. తర్వాత మీరు కనుక చూసుకుంటే కొండవీటి సింహం ఇదే ఫార్ములా, ఆ తర్వాత జస్టిస్ చౌదరి ఇదే ఫార్ములా, ఆ తర్వాత కాలంలో ప్రతి హీరో కూడా ఇదే ఫార్ములాని తీసుకెళ్లారు కాబట్టి ఇది ట్రెండ్ సెట్టర్ అయింది. అయితే ఈ సినిమా ప్రత్యేకత కనుక మనం చూసుకుంటే హల్లో టెంపర్ విజయ్ సూపర్ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. అంటే విజయ్ సూపర్ అని చెప్పి అప్పట్లో ఈ స్కూటర్స్ బయటకు వచ్చే మార్కెట్లోకి, కాబట్టి ఆ పాట అలా రాయటం జరిగింది. యాక్చువల్గా ఈయన ఏం చేసేవాళ్ళంటే షూటింగ్ గ్యాప్ ఉన్నప్పుడు కబురు పంపించేవాళ్ళు, నాకు రేపు సినిమా షూటింగ్ లేదు మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అలాగే ఒకరోజు తనకి షూటింగ్ గ్యాప్ వచ్చింది, వెంటనే ఒక పాట మీరు తీసుకోండి బ్రదర్ అని చెప్పి దాసనారాయణ చెప్పడంతో బీజేపీ గార్డెన్స్లో ఈ పాటని చిత్రీకరించడం మొదలుపెట్టారు. అంటే ఒక మోటార్ బైక్ స్టాండ్ వేసి ఉంటుంది, ఆ స్టాండ్ మీద ఎన్టీ రామారావు పడుకుంటారు, దానికి ఓకే చేయాలి. కాకపోతే ఏమైందంటే ఇది పడుకున్నప్పుడు అక్కడ స్లిప్ అయిపోయి మోటార్ సైకిల్ పడిపోయింది. పడిపోగానే యూనిట్ వాళ్ళంతా వెళ్ళి చూసేప్పటికి ఆయన కుడి చేయి మణికట్టి విరిగింది. ఇది విరగటం అప్పటికి 4వసారి. మొట్టమొదటి కనుక తీసుకుంటే పల్లెటూరు పిల్ల, అందులో కూడా బుల్ ఫైట్లో ఆయన చేయి విరిగింది. తర్వాత లక్ష్మీ కటాక్షం అనే సినిమాలో అదే చేయి విరిగింది. మళ్ళీ కనుక చూసుకుంటే తీర్పు అనేటువంటి సినిమాలో కూడా అక్కడే విరిగింది, 4వసారి ఇది విరగటం. అయితే ఒక సెంటిమెంట్ కూడా ఉంది, ఎన్టీ రామారావు ఏదైనా యాక్సిడెంట్ కనుక అయితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి. సరే చూడంగానే చేయి కట్టు చేయి వాచిపోతుంది, అయినా సరే ఎన్టీ రామారావు ఏం చెప్పారంటే మళ్ళీ మోటార్ సైకిల్ మీద నేను పడుకుంటాను బ్రదర్ అని మోటార్ సైకిల్ మీద పడుకొని ఆ షాట్ ఓకే చేయించుకున్నారు. వెంటనే ఆయనకి విజయ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. విజయ్ హాస్పిటల్లో సర్జరీ చేసి ఏం చేశారంటే అక్కడ చేతికి మామూలుగా బ్యాండేజ్ లాగా కట్టేసి చేశారు. అయితే ఆయనకి నచ్చల, ఎందుకంటే అంతకుముందు ఆయన కట్టు కనుక ఏదైనా చేసుకుంటే పుత్తూరు కట్టే, అక్కడి నుంచే ఆయన బాగా నయం అవుతుందని చెప్పి నమ్మకం. వెంటనే ఆయన ఏం చేశారంటే నిర్మాతలకి క్రాంతి కుమార్కి దాసనాలు చెప్పి పుత్తూరు నుంచి వైద్యుని పిలిపించారు. పుత్తూరు వైద్యులు ఈ కట్టేటువంటి విషయంలో అప్పుడు చెయ్యిని బ్రేక్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ ఆపరేషన్ చేశారు కాబట్టి మళ్ళీ ఆ చెయ్యిని ఎముక దగ్గర విరగొట్టారు. అది చాలా బాధాకరం. త్రివిక్రమ్ వాళ్ళ సోదరుడు ఆయన గట్టిగా పట్టుకుంటే పుత్తూరు వైద్యులు దానికి మళ్ళీ విరగొట్టి మళ్ళీ కట్టుకట్టారు. అంటే ఎన్టీ రామారావు ఏదైనా ఒక దాని మీద నమ్మకం కనుక ఉంచితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు, ఇంకా వేరే వైద్యాన్ని నమ్మరు అనమాట. అప్పుడు దాసనారాయణతో చెప్పారు, బ్రదర్ మీరు క్లోజప్ షాట్స్ తీసుకుంటారనేటప్పటికీ దాసనారావుకి ఏం మాట్లాడాలో అర్థం కాల. ఈయనేంటి చేయి విరిగింది అని చెప్పి అంటే, లేదు బ్రదర్ మీరు సినిమా షూటింగ్ కంటిన్యూ చేయండి, ఎక్కడ మన ఆపద్దు అని చెప్పి ఆయన 2 రోజులు విశ్రాంతి తీసుకుని షూటింగ్లో పాల్గొనడం జరిగింది. మీరు ఈ సినిమా కనుక బాగా అబ్జర్వ్ చేస్తే క్లైమాక్స్ ఫైట్లో ఆయన శాలువా కప్పుకుంటారు, అలాగే ఎడం చేత్తో అనేటువంటి షార్ట్స్ ఉంటాయి, అంటే పంచులు ఇచ్చేవన్నీ కూడా ఎడం చేత్తోనే ఇస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా కవరేజ్ చేసి సినిమాని ఆయన కంటిన్యూ చేశారు, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా చేశారు. ఈరోజు తలనొప్పి వస్తేనే చాలామంది హీరోలు హీరోయిన్లు వాళ్ళు అసలు సినిమా షూటింగ్లో పాల్గొనరు. నిర్మాత బాగుండాలని చెప్పి ఆలోచించే వ్యక్తి మరి ఎన్టీ రామారావు కాబట్టి అంత డేరింగ్గా డాషింగ్గా ఆ సినిమాని పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఆయన 5 రకాల గెటప్లు వేస్తారు. ఒకటేమో మరి సమరసింహం, ఆ రోజు స్వాతంత్ర సమరంలో పోరాట యోధుడిగా నటిస్తారు. ఆ తర్వాత ఓల్డ్ గెటప్లో పాపారాయుడుగా కనిపిస్తారు. తర్వాత వచ్చేటప్పటికి పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపిస్తారు. ఆ తర్వాత చేసుకుంటే అల్లూరి సీతారామరాజు గెటప్లో నటిస్తారు. అలాగే శ్రీదేవిని ప్రేమించే ప్రేమికుడిగా కూడా కనిపిస్తారు. 5 గెటప్లు. ఈ 5 గెటప్లు కూడా చాలా విభిన్న తరహాలో ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి కొడుకులు కలిసేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో తండ్రి అభినయం వేరుగా ఉంటుంది, కొడుకు అభినయం వేరుగా ఉంటుంది. తండ్రి మాట తీరు వేరుగా ఉంటుంది, కొడుకు మాట తీరు వేరుగా ఉంటుంది. దీన్ని కనుక చూస్తే ఎన్టీ రామారావు అభినయంలో ఎన్ని రకాలుగా ఆయన చూపిస్తారు కోణాలని చెప్పేసి ఈ సినిమాలో మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ సినిమాకి మొట్టమొదటి టైటిల్ పాపా రాయుడు అని చెప్పి నిర్ణయించారు. కాకపోతే ఈ పేరులో పెద్ద పవర్ లేదు, అందుకని ఏం చేశారంటే సర్దార్ పాపారాయుడు అని చెప్పి పేరు పెట్టడంతో ఈ సినిమా పేరు ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఇందాక నేను చెప్పినట్టు ఇందులో ఒక బుర్ర కథ ఉంటుంది, వినరా కుమార వేల కాదు అని చెప్పేసి ఈ బుర్ర కథలో బెనర్జీ అని చెప్పేసి ఆయన నటించారు. ఆ బుర్ర కథ చెప్పింది కూడా ఆయనే. ఇందులో అల్లూరి సీతారామరాజు గెటప్లో ఎన్టీ రామారావు కనిపించేటువంటి సీన్ ఉంటుంది.
అసలు యాక్చువల్గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేద్దామని ఎన్టీ రామారావుకి ఎప్పటి నుంచో కోరిక, ఆ కోరిక ఈ సినిమాలో ఆయన నెరవేర్చుకున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఈ సినిమా ఈ క్యారెక్టర్ ద్వారానే వచ్చింది. ఒకరోజు మార్నింగ్ ఈ గెటప్ వేసుకుంటే ఎన్టీ రామారావుకి ఒక ఆలోచన వచ్చింది. అల్లూరి సీతారామరాజు ప్రజల గురించి ఆ రోజు ప్రాణత్యాగం చేపట్టే కదా, ఎప్పటికీ నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నాను, నేను నా అభిమానుల గురించి నా రాష్ట్ర ప్రజల గురించి ఏదో ఒకటి చేయాలి, అది చేయాలంటే ఏం చేయాలి అంటే నేను కూడా రాజకీయాలకు రావాలి, నా అన్నగారు అయినటువంటి ఎంజి రామరాజు స్ఫూర్తితో నేను కూడా ఒక పార్టీని పెట్టాలని చెప్పే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ ఆలోచనని మొట్టమొదటిగా ఆయన ఎవరు చెప్పారంటే దాసరి నారాయణరావు చెప్పారు. దాసరి నారాయణరావు గారు అన్నగారు ఇది చాలా బాగుంటుందని చెప్పడంతో తెలుగుదేశం పార్టీకి మొదటి అంకురార్పణ జరిగింది. ఆ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఆ రోజు ఎన్టీ రామారావుకి రావడం ఈ సర్దార్ పాపారాయుడు సినిమాతోనే జరిగింది. అలాగే ఈ సినిమా ఇద్దరు హీరోలను కూడా కలిపింది. ఎందుకంటే కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా తీసినందుకు యాక్చువల్గా ఎన్టీ రామారావుకి కోపం వచ్చి దాదాపు ఆయనతో 6 సంవత్సరాలు బట్టి మాట్లాడటం మానేశారు. కురుక్షేత్రం అప్పుడు మాత్రం ఒక్కసారి మాట్లాడారు, ఆ తర్వాత అసలు మాట్లాడలా. అయితే ఈ సినిమాని అల్లూరి సీతారామరాజు కింద తీద్దాం ఇంకో రకంగా అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన పరుచుల ప్రదర్శనని పిలిపించారు. బ్రదర్, నేను మళ్ళీ అల్లూరి సీతారామరాజు సినిమా తీద్దాం అనుకుంటున్నాను, మీరు స్క్రిప్ట్ రెడీ చేయండి అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నగారు మేము అలాగే చేస్తాం, కాకపోతే కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా కూడా మీరు ఒకసారి చూడండి అని చెప్పారు. అప్పుడు వాహిని స్టూడియోలో కృష్ణ వెళ్తుండగా ఎన్టీ రామారావు పిలిస్తే ఒక్కసారి కృష్ణ ఆశ్చర్యపోయారు. కృష్ణని పిలిచి, తమ్ముడు నేను అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తాను, దానికి ప్రివ్యూ వేయండి అని చెప్పారు. అప్పుడు రీలు తెప్పించి విజయ్ కృష్ణలో ఆయన ఒక ఫిల్మ్ థియేటర్ ఉంది, ఆ థియేటర్లో ఆయనకి వేసి చూపించారు. సినిమా చూసినట్టు ఎన్టీ రామారావు కృష్ణతో చాలా బ్రహ్మాండంగా తీసావు తమ్ముడు, ఇంతకు మించి ఎవరు తీయలేరు, అందుకని నేను ఇంక ఈ సినిమా తీయను చాలు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా కౌగిలించుకున్నారు. ఆ విధంగా సర్దార్ పాపారాయుడు కృష్ణని ఎన్టీ రామారావుని కలపడం జరిగింది. అలాగే వయ్యారి బాములు వగలమారి భర్త లాంటి సినిమా కూడా ఆ తర్వాత కాలంలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఆ కాంబినేషన్ లో వాళ్ళు వచ్చిన చివరి చిత్రం ఈ సినిమానే. అలాగే సర్దార్ పాపారాయుడు కనుక చూసుకుంటే సర్దార్ పాపారాయుడులో ఒక పాట ఉంది, జ్యోతిలక్ష్మి చీర కట్టింది ఆ చీరకే సిగ్గేసింది అని చెప్పి. యాక్చువల్ గా ఈ పాట మొట్టమొదటి రిలీజ్ అయినట్టే 6 పాటల్లో లేదు, 5 పాటలే రిలీజ్ అయ్యాయి. సినిమా 50 రోజులు పూర్తయిన తర్వాత ఈ పాటని యాడ్ చేయడం జరిగింది. చాలా మంది ఈ సినిమాలో ఈ పాటను చూడటానికి కూడా మళ్ళీ వెళ్ళటం జరిగింది. కాబట్టి రిపీట్ రన్స్ లో ఇది 2 కోట్ల రూపాయల పైగా కలెక్ట్ చేయటం చాలా విశేషం. అలాగే క్రాంతి కుమార్కి అదృష్టం తెచ్చినటువంటి కమర్షియల్ సినిమా కూడా ఈ సర్దార్ పాపారాయుడు. సర్దార్ పాపారాయుడికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు అప్పట్లో కేవలం పేపర్లు మాత్రమే, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది ఈ కథ సినిమా టైటిల్ ఇలా పెట్టుకుంటారు. కానీ వినూత్న తరహాలో ఏంటంటే జనాభా పట్టిక ఇవ్వడం జరిగింది. ఒక గ్రామంలో జనాభా ఎంతమంది ఈ సినిమా చూశారు, ఎన్ని టికెట్లు కట్ అయ్యాయి అని చెప్పేసి ఒక విశ్లేషణాత్మక రీతిలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే జనాభా కన్నా ఆ రోజు సర్దార్ పాపారాయుడు సినిమా చూసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అంటే ఒక సినిమాని 5-6 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఎంత మందికి బాగా నచ్చింది అని చెప్తుందో ఇందులో క్లియర్ కట్ గా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతం చక్రవర్తి దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా అందించారు. ఇందులో రఘుపతి రాఘవ రాజారాం, వందే మాతరం అనేటువంటి ఒక ట్యూన్స్ కనుక మీరు తీసుకుంటే సినిమాలో చాలా మనం ఆశ్చర్యం పొందుతాం. దీనికి చండా అనేటువంటి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా వాడటం జరిగింది. మీరు కనుక చూసుకుంటే ఇందులో గుమ్మడి క్యారెక్టర్ ఒక బాబా కింద కనిపిస్తారు. అలాగే స్వాతంత్ర సమరయోధుడిగా మరి ఎన్టీ రామారావు కనిపించేటువంటి ఈ సన్నివేశాల్లో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రజల్ని ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమా కనుక చూసుకుంటే డబ్బింగ్, నేను ఇంతకు చెప్పినట్టు ఈ సినిమాకి షూటింగ్ జరుగుతున్నప్పుడు అగ్రబ్ అనే సినిమా కూడా షూటింగ్ జరుగుతుంది. అగ్రబ్ ఏమో హైదరాబాద్ లో జరుగుతుంది షూటింగ్, ఈ సినిమా షూటింగ్ ఏమో చెన్నైలో జరుగుతుంది. ఎన్టీ రామారావు అగ్రబ్ సినిమాకి వచ్చి ఇక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుని సాయంత్రం ఫ్లైట్ కి వెళ్లి రాత్రిపూట ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారు. పొద్దున కల్లా మళ్ళీ ఫ్లైట్ లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి అగ్రబ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. కేవలం ఒకే ఒక రాత్రిలో ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. పైగా ఆ డబ్బింగ్ కూడా 2 రకాలు, కొడుక్కి ఒక రకమైనటువంటి వాయిస్, తండ్రికి ఒక రకమైనటువంటి వాయిస్, 2 విభిన్న తరహాల్లో ఈ సినిమాకి ఆయన డబ్బింగ్ చెప్పడం చరిత్రలో ఒక గొప్ప సెన్సేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సినిమా చరిత్రలో.
మొత్తం 22 కేంద్రాల్లో రిలీజ్ అయింది. 22 కేంద్రాల్లో కూడా 100 రోజులు ఆడింది. 6 కేంద్రాలకు వచ్చేటప్పటికి 175 డేస్ ఆడింది. ఓ విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిజానికి కొత్త నిర్వచనం చెప్పింది సర్దార్ పాపారాయుడు. ఎందుకంటే 1980 సంవత్సరంలోనే శంకరాభరణం సినిమా వచ్చింది. శంకరాభరణం సినిమా హీరో ఇమేజ్ లేకుండా అందరిని ఆకట్టుకున్న తరుణంలో సర్దార్ పాపారాయుడు అదే తరహా క్యారెక్టర్ తో, అంటే దేశభక్తి ప్రబోధం చెరిగించే క్యారెక్టర్ లో ఎన్టీఆర్ రామారావు నటించి, అలాగే కొడుకుగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించి, రెండింటి మధ్య వేరియేషన్ చూపించి, ఓ పక్క శారదతో నటించి, వినూత్న తరహాలో ఒక హుందాగా నటించినట్టు ఆయన శ్రీదేవితో 1980 వరకు ఇలాంటి పిల్లల్ని చూడలేదనేటువంటి వచ్చే పాటను కూడా అత్యద్భుతంగా తను రొమాన్స్ ని చూపిస్తూ ముందుకు తీసుకెళ్లారనటంలో ఆయన ఎంత గొప్పతనం ఉంది, ఆయనలో ఎలాంటి నటన ఉందని చెప్పి మనం ఈ సినిమా ద్వారా చూడొచ్చు. అలాగే ఈ సినిమాలో కనుక మనం చూసుకుంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కూడా కథ పట్టుని వదిలిపెట్టకుండా ఎన్టీ రామారావు చివరి వరకు దాదాపు ఈ సినిమాలైనా 85% కనిపిస్తారు. మొత్తం సినిమా కనుక చూసుకుంటే తనే అంతా కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు నడిపించి ఈ సినిమా విజయానికి కారణమయ్యారు. ఈ సినిమా శబ్దోత్సవ వేడుకలకి మరి హేమమాలిని ప్రత్యేక అతిథిగా వచ్చి తన గౌరవాన్ని ఎన్టీ రామారావు మీద చూపించారు. ఎందుకంటే పాండవ వనవాసం సినిమాలో ఒక క్యారెక్టర్, ఒక పాటని ఎన్టీ రామారావు సజెస్ట్ చేసి హేమమాలినికి ఇప్పించారు. 1980లో ఆవిడ చాలా అగ్రస్థాయి హీరోయిన్ గా ఇందులో వెలిగిపోతున్నారు. ఎన్టీ రామారావు మీద అభిమానంతో ఆవిడ వచ్చి షీట్లు అందరికీ కూడా అందచేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే సర్దార్ పాపారాయుడు ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది.